ఈరోజు ఉదయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నిర్మాణ దశలో ఉన్నటువంటి దీన్ని కూల్చివేస్తున్నారనేటువంటి వార్తలు వింటూనే ఉన్నాము. సిఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చినా పట్టించుకోలేదని, సో ఆ కారణం చేతే కూల్చివేస్తున్నారనేటువంటి వార్తలు ఒకవైపు. లేదు, హైకోర్టుకి వెళ్ళి మేము దీన్ని అప్పీల్ చేయటం జరిగింది, వాళ్ళు చట్టపరంగా వెళ్ళమన్నారు, కానీ సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు, దీనికి చంద్రబాబే కారణం, కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని వైసీపీ అంటుంది. ఇదంతా కాదు, అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర వీళ్ళు పర్మిషనే తెచ్చుకోలేదు, ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ల్యాండ్, దీంట్లో అనధికారికంగా నిర్మిస్తున్నారని చెప్పి చెప్తున్నటువంటి వార్తలు. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మరొక న్యూస్ ఏంటంటే, విశాఖపట్నంలో తలపెట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా ఆపివేయాలి, లేదంటే కూల్చివేస్తామని చెప్పి ఇక్కడ నోటీసులు ఇచ్చినట్లుగా మనకు సమాచారం. ఇది జీవీఎంసీ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ ఇచ్చినటువంటి నోటీస్. ఇది ఇక్కడ మనం క్లియర్గా చూడవచ్చు. ఇది నిన్న ఇచ్చినటువంటి నోటీసు. ఇక్కడ మనకి డేట్ కనిపిస్తుంది, ఇదిగోండి 21/6/2024 ఇచ్చినటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి కంటెంట్ ఒకసారి కనుక మనం చూసినట్లయితే, విత్ రిఫరెన్స్ టు ద అబవ్ ఫస్ట్ అండ్ సెకండ్ సైటెడ్, ఇట్ హ్యాస్ కమ్ టు ద నోటీస్ ఆఫ్ ద అండర్సైన్డ్ దట్ యు హ్యావ్ అప్లైడ్ ద బిల్డింగ్ పర్మిషన్ టు ద VMRDA authorities instead of applying and obtaining permissions from the GVMC authorities, as the site is falling in the GVMC limits. Further observed that the said file is under scrutiny at VRMDA authorities login, and you have processed with unauthorized construction for RCC building ground and first floor nearly in an extent of 2 cents aborting to the Law College Road in survey number 175/4 of Endada village, ward number 8, zone 2, GVMC limits. సో ఇక్కడ జీవీఎంసీ వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, జీవీఎంసీ లిమిట్లోకి వచ్చేటువంటి ఏరియాలో మీరు జీవీఎంసీ పర్మిషన్ తీసుకోకుండా 2 సెంట్ల స్థలంలో సర్వే నెంబర్ 175/4లో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. దీనికి మీరు VMRDA అథారిటీస్ని పర్మిషన్ కావాలని కోరారు. ఇంకా వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు పర్మిషన్ రాలేదు, అది ఇంకా పెండింగ్లోనే ఉంది. అయినా కూడా మీరు అనాథరైజ్డ్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేశారు. గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ వరకు మీరు కట్టేశారు. కాబట్టి వెంటనే దీన్ని ఆపాలి, లేదంటే చర్యలు తీసుకుంటాము. ఎండాడ విలేజ్లో వార్డ్ నెంబర్ 8 జోన్ నెంబర్ 2లో మీ కన్స్ట్రక్షన్ని ఆపాల్సిందే అని చెప్పి ఈ నోటీస్ ఇవ్వటం జరిగింది. దేర్ ఫోర్ యు ఆర్ హియర్ బై డైరెక్టెడ్ టు షో కాజ్ రిప్లై ఇన్ రిటర్న్ బై యూ ఆర్ యువర్ ఆథరైజ్డ్ ఏజెంట్. ఫర్దర్ యు హియర్ బై డైరెక్టెడ్ టు స్టాప్ ద వర్క్ అండ్ సబ్మిట్ ఏ రిప్లై విత్ ఇన్ 7 days ఫ్రమ్ ద date of receipt of this notice following which further action will be taken as per due procedure. మీరు 7 రోజుల్లోగా దీనికి సమాధానం ఇవ్వకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి నోటీస్ ఇవ్వటం జరిగింది. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ జోనల్ 2 GVMC గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. ఇది విషయం. ఎస్ వరప్రసాదరావు. సో ఇక్కడ to the holder of the premises Law College Road in survey number 175/4 of Endada village, ward number 8, zonal 2, GVMC. సో ఇది పరిస్థితి. సో ఇది కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ ప్రాంతంలో నిర్మిస్తున్నారు. సో దీనికి నోటీసులు అంటించి వెళ్ళటం జరిగింది. దీనికి జీవీఎంసీ పర్మిషన్ తీసుకోకుండా VMRDA అథారిటీస్ దగ్గరికి పర్మిషన్కి వెళ్ళటం, జీవీఎంసీ లిమిట్స్లో వచ్చేదాన్ని VMRDA వాళ్ళని పర్మిషన్ అడగటం, వాళ్ళు కూడా ఇంకా ఫైనల్ చేయకుండానే గ్రౌండ్ ఫ్లోరు ఫస్ట్ ఫ్లోర్ కూడా కట్టేస్తున్నటువంటి పరిస్థితి. సో వెంటనే దీన్ని ఆపండి. 7 రోజుల్లోగా, ఈ నోటీస్ అందిన 7 రోజుల్లోగా మీరు కానీ మీ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైనా వచ్చి మాకు వివరణ ఇవ్వండి, లేదంటే మేము చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఇచ్చినటువంటి నోటీస్ ఇది. సో వరుసగా అనధికారమైనటువంటి నిర్మాణాలు అని చెప్పి వరుసబెట్టి నోటీసులు అందుకుంటున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇక మరి ఏం జరుగుతుందో చూడాలి.